బెట్టింగ్ యాప్ మరణాలు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. సరదాగా మొదలై వ్యసనంగా మారి లక్షల్లో పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటుంది యువత. మెదక్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట భానుప్రసాద్ డిగ్రీ పూర్తి చేశాడు. గ్రూప్ పరీక్ష రాసి ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ట్రాక్టర్, వరికోత యంత్రాన్ని నడిపేవాడు. అయితే బెట్టింగ్ కి బానిసై 15 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అమ్మా నాన్నకు చెప్తే ఏమవుతుందో అనే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ఉన్నాం. ఇక్కడ భానుప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా దాదాపు 15 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలియకుండానే ప్రాణత్యాగం చేసుకున్నాడు. దాంతోపాటు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక 1 మంత్ వరకు హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకున్న లోపే అతను చేసిన అప్పులు ఆ తర్వాత అవన్నీ కూడా ఫోన్ ద్వారా బయటకు రావడం జరిగింది. మనం చూస్తున్నాము, వాళ్ళంతా కూడా తల్లి తండ్రి దొమ్మాట భానుప్రసాద్ తల్లి తండ్రి అంతా వాళ్ళు ఫోటో పట్టుకొని ఉన్నారు. వాళ్ళు హార్వెస్టర్ డ్రైవర్ చేస్తుండే, అట్లనే గ్రూప్ 1 కూడా ఎగ్జామ్ రాసిండు. ఆ తర్వాత రిజల్ట్ రాకముందే ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆన్లైన్ బెట్టింగ్ ఏ విధంగా ఆడిండు, అసలు ఎన్ని రూపాయలు పోయినాయి, అసలు నిజంగా మీరు భానుప్రసాద్ ఎట్లా చనిపోయాడు, అసలు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు? దగ్గర 15-16 లక్షల దాకా పోయినాయి సార్. మన దగ్గర బెట్టింగ్ పెట్టి. ఎట్లా పోయినాయి బాప నిజంగానే చూస్తే? అంటే ఒక ఫోన్ ద్వారా ఎట్లా పోయినాయి? అంతకుముందు మీకు ఏమైనా తెలుసా ఆ విషయం? మేము వ్యవసాయం చేసుకుంటాం, మేము చదువుకోలేదు సార్. అంతా మా కొడుకే వ్యవసాయం పని అన్నీ వాడే వెళ్ళదీసు, అన్నీ మొత్తం సంసారం అంతా వాడే వెళ్ళదీసు. అన్నీ ఒక మిషన్కి తీసుకుంటా అని చెప్పి కూడా చెప్పిండు. పైసలు నా దగ్గర ఉండనే దాని మిషన్ వస్తే హార్వెస్టర్ తీసుకుంటా అని పైసలన్నీ జమ చేసిండు సార్. జమ చేసి ఒక మిషన్ వాళ్ళకు చెప్పినాక వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోయి మిషన్ తీసుకుంటా డాడీ అని చెప్పిండు. 15 లక్షలన్నర రూపాయలు ఆయన అకౌంట్లో ఉండే. అటువంటిది ₹1 లేకుండా పోయినాక పాయిదం తీసుకొని చనిపోయింది సార్. ఏ దవాఖానకు పోయినా కాదన్నారు. ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇదివరకు ₹1 కూడా మాకు సాయం చేయలేదు సార్. హాస్పిటల్ పోయిన తర్వాత ఎంత ఖర్చు అయింది భానుప్రసాద్ బతికించడం కోసం? నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ ఎంత బిల్ అయింది? గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా, లేకుంటే ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందా మీకు? మాకు ఏ పన్ను రాలేదు సార్. నర్సింగ్ పోయినాము. నర్సింగ్ పోతే ఆడ 40-50 వేలు అయినాయి నర్సింగ్లో. ఆడికెళ్ళి మల్రెడ్డి హాస్పిటల్ పోయినాము, ఆడ 1,50,000 అయినాయి. ఆడికెళ్ళి నిమ్స్కి పోయినాము, ఆడ 4 లక్షల దాకా అయినాయి సార్. ఇక అవి కలిసి అవి పోయినాయి 15 లక్షలన్నర. ఇవి కలిసి మాలేసుకో 20 లక్షల దాకా నష్టమైనాం సార్. ఇప్పుడు కనీసం దున్ని వేసేందుకు కూడా పైసలు ఇస్తే డీజిల్ ట్రాక్టర్ అయినకు రమ్మంటే డీజిల్కి పైసలు ఇస్తేనే వస్తా అంటే డీజిల్కి పైసలు లేక బీడు పెట్టుకున్నాం సార్. ఉన్నది 2 ఎకరాల భూమి, బీడు పెట్టుకున్నాం సార్. వాళ్ళ మదర్ ఉన్నారు, నిజంగా లక్ష్మి ఏమో పేరు, అసలు బాలలక్ష్మి. అసలు నిజంగా అంతకుముందు ఫోన్ వాడేటప్పుడు కానీ లేకుంటే ఆ తర్వాత కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చేదని అడిగారా, లేకుంటే అదే మీకు మొదటిసారి తెలిసింది? అదే మొదటిసారి ఎవ్వరు అడగలేదు సార్. మనలో ఎవ్వరు అడగలేదు. ఇక చదువుకుండు కాబట్టి నాకు నేను చదువుకోవాలని నాకు ఏం తెలియదు. ఈ పిల్లగాళ్ళు కదా ఫోన్ చూసుకుంటారు కదా, ఫోన్లో నాకు చెప్తారా సార్? చెప్పరు. ఏంది బిడ్డ నేను అడగలేను. అడుగుతామా ఇక నాకంటే తెలిసిన వాడు నేనేం అడగలేకపోయినా. మమ్మల్ని మాకి అన్ని బుద్ధులు చెప్పిండు, గానాలు చెప్పిండు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు మరి భాస్కర్ నిజంగానే మీ తమ్ముడు ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా జరిగిన పరిణామాలు చూస్తే ప్రాణం కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఆ ఆన్లైన్ బెట్టింగ్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నాను? నేను హైదరాబాద్లో ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నాను. మా తమ్ముడు ఇక్కడ ఇంట్లో ఉండి హార్వెస్టర్ నడుపుతూ, ట్రాక్టర్ నడుపుతూ, అన్ని పనులు చేస్తూ ఇంటిని అంతా పోషించేటువంటి వ్యక్తి మా తమ్ముడు. అన్ని విషయాలలో చురుకుగా ఆలోచిస్తూ మంచిగా ఉంటాడు. ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటున్నాడు. నేను హైదరాబాద్లో నా పని నేను చేసుకుంటున్నా. ఇంటికి అంతో ఇంతో కొంచెము నాకు సహాయం తోచినంత మటుకు నేను చేసుకుంటున్నా, హెల్ప్ అనే విధంగా నేను హైదరాబాద్లో ఉంటా. మా తమ్ముడు ఇంటి దగ్గర అన్నీ చూసుకుంటాడు అనే ఉద్దేశంతో నేను ఉన్నా.
అటువంటి సమయంలో అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనే యాప్ వాడు ఇన్స్టాల్ చేసుకున్నాడు, వేరే ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందా, ఆన్లైన్లో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందా, నాకు ఏది అసలు తెలీదు. అసలు ఏంటంటే మందు తాగేంత వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళినాం అనేంత వరకు కూడా నాకు తెలీదు. అసలు ఇట్లా డబ్బులు పోయిన కారణంగా మందు తాగిండన్న విషయం నాకు హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు కూడా నాకు తెలియదు. నేను తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళందరిని అడిగితే అసలు ఎందుకు సూసైడ్ చేసుకుండు, ఎందుకు తాగాల్సిన పరిస్థితి వచ్చిందంటే మేము మందు తాగిండని చెప్పిండు. హాస్పిటల్కి అంబులెన్స్కి ఫోన్ చేసిన తర్వాత నేను ఎందు గురించి తాగినాను మేము కొట్టి అడిగితే నా ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోయినందుకే నేను మందు తాగిన చిన్నమ్మ పెదబాపు అని ఇట్లా చెప్పిండని మా వాళ్ళు చెప్పిన తర్వాత ఇక మేము నార్సింగ్ తీసుకెళ్ళినాం, నార్సింగ్ నుంచి మల్లారెడ్డి తీసుకెళ్ళినాం, అక్కడ నుంచి నిమ్స్కు తీసుకెళ్ళినాం. ఏ డాక్టర్స్ కూడా ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా నిమ్స్కు హెడ్ దగ్గరికి పోయినా కూడా గడ్డి మందు తాగితే అది దానికి విరుగుడు లేదు, అది తాగిన వాళ్ళు ఎన్ని రోజులు బ్రతికినా వేస్ట్, ఇక చనిపోవడం తప్ప దానికి మార్గం లేదు, చనిపోవడమే దానికి మార్గం. ఇక దానికి విరుగుడు లేనప్పుడు ఖచ్చితంగా చనిపోతారు, ఎన్ని రోజులున్నా చనిపోవడం గ్యారంటీ. ఇక నువ్వు ధైర్యంగా ఉండు, మీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పుకో అని మాత్రమే డాక్టర్స్ అందరు కూడా సలహా ఇవ్వడం జరిగింది. మాకు బెట్టింగ్ అనేది తెలియదు, ఈ ఆన్లైన్లో గేమ్ ఉంటుందని కూడా తెలియదు. వాడే చూస్తుండే మాకు కూడా ఫోన్లు ఉన్నాయి కానీ మాకు ఈ గేమ్ అనేది తెలియదు. ఈ ఆన్లైన్లో అమౌంట్ పోతాయని వస్తాయని కూడా మాకేం తెలియదు. వాడే ఎట్లా చేసిండో ఏం చేసిండో, ఇక కాకపోతే వాడు హార్వెస్టర్ నడిపిస్తుండే, ఇవన్నీ మెయింటెనెన్స్ వాడే చేస్తుండే కాబట్టి వాడిని మేము ఏం అడగకపోదాం. ఈ అమౌంట్ ఇవి ఎట్లా చేస్తున్నావు అవి ఎట్లా చేస్తున్నావు అంటే మాకు వ్యవసాయం చేస్తాం వాటిలో పైసలు వస్తుండే, వాడు హార్వెస్టర్ నడుపుతుండే జీతం పైసలు వస్తుండే, వీటితోటి చేస్తుండే కదా అని మేము అనుకున్నాం. కాకపోతే ఆఖరికి వచ్చేసరికి దాదాపు ఒక 15 లక్షల వరకు పోయినాయి అని చెప్పిండు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆ మందు తాగిన తర్వాత అంబులెన్స్ లేచిన తర్వాత ఇవ్వలేమన్నారా, నేను ఎందుకు తాగాను అట్లా ఇట్లా అని వాడిని ఫోర్స్ చేస్తే ఇట్లా అయింది. నేను ఆన్లైన్ గేమ్ ఆడడం జరిగింది. ఆన్లైన్ గేమ్ ద్వారా ఒక 15 లక్షల వరకు కోల్పోయినా, మీకు చెప్తే మీరు ఏమంటారు అని భయంతో నేను చెప్పలేకపోయినా. తర్వాత ఈ ఆన్లైన్ గేమ్ అనేది ఈ బెట్టింగ్ దానికి ఇంకోటి గడ్డి మందు వాడు సేవించిన, అది దాని పేరు పారాక్యూట్ అంట. ఆ పారాక్యూట్ అనే దానికి విరుగుడు లేదంట, డాక్టర్స్ కూడా చెప్పారు. అసలు ఈ పారాక్యూట్ గవర్నమెంట్ అనుమతి ఎందుకు ఇస్తుంది, ఇంకొకటి దానికి విరుగుడు లేదట. ఇప్పటి వరకు 15 లక్షలు దాదాపు 15 లక్షలు కోల్పోయిన భానుప్రసాద్ కుటుంబానికి ఏ ఒక్క రాజకీయ నేత కానీ, మా గౌరవనీయులు మా మెదక్ ఎమ్మెల్యే గారు కానీ, మిగతా వారు ఏ రాజకీయ నాయకులు స్పందించి ₹1 కూడా ఇంతవరకు ఆర్థిక సాయం చేయలేకపోయారు. దాదాపు జూన్ అంటే 10 నెలలు గడుస్తూ ఉంది, 10 నెలల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. దయచేసి నేను చెప్పేది ఒకటే, మా కొడుకు పోయినట్టుగా ఇంకా యువత ఎవరు పోవద్దు, ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడవద్దు. వారందరికీ మేము చెప్పేది ఒకటే కోరిక, మాకెంత బాధ ఉన్నదో మాకే తెలుసు, అలాంటి బాధలు ఇంకా వేరే తల్లిదండ్రులు పడకూడదు. దయచేసి మా కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం ఇప్పించగలరని మేము కోరుతున్నాం సార్. ఏడబెట్టాడిందో తెలియదు, ఆని ఫోన్లోనే ఉండు 5-6 లక్షలు ఉండే, వాళ్ళకు డాడీ ఫోన్లకు 50,000 డాడీ నీ అకౌంట్లో ఉండని, ఇవి నీ లాగోడి మందంకు ఉండని, నేను మిషన్ తెచ్చుకుంటా అని 5-6 లక్షలు అని ఫోన్లో పెట్టుకుంటే మరి ఉండని తీ బిడ్డ అని వాళ్ళ అమ్మ ఊరిపోయింది. వాళ్ళ అమ్మ ఊరికోగానే ఆడు గిటనే అటు ఇటు తిరిగిండు, ఏం బిడ్డ తినవారా అని అంటే అవి పోయింది మాకు తెలియదు. గిట్ల పోయినాయి పెద్దమ్మ అని చెప్పు కదా మేము చూసుకుందాము. అవి పోయినాయేమో అక్కడ కానుకుంది, పోయిండు రాంపేట పోయిండు, మందు తెచ్చుకుండు, బాయికాడికి పోయిండు, బాయికాడ తాగిండు, ఇంటికి వచ్చిండు. ఇంటికి రాలే, మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చింది, ఏమే ఊరికి పోయి ఇప్పుడు వస్తుడా, ఉన్న పోరని కోడానికి పెట్టాలి అని పోయినవి అంటే, అక్క వచ్చిన కదా అని అన్నది. మరి బాగానేడే అంటే మా అక్క అని అయితే మా ఇంకో మరి దాంట్లోకి మా కొడుకు ఫోన్లోకి వెళ్ళి చేసినాం, మా చిన్న కొడుకు ఫోన్లోకి వెళ్ళి అయితే వస్తున్న మమ్మీ వస్తున్నా అని ఆయన వచ్చిండు. రాగానే ఇక మేము గమనించలేదు సార్, వాళ్ళ ఇళ్ళ కాలం పోయినాము, ఈ మందు తాగుతాడని మాకే మేరక, పైసలు పోయినాయని మాకే మేరక. 3 గంటల కనికాశం కాక అచ్చిగిడ సోఫా మీద అన్నాడు.
సోఫా మీద అంటే ఏంది బిడ్డ అని అలా అయ్య వస్తే మా చిన్న మరిది వచ్చి ఏంది బిడ్డ అంటే మా అమ్మను మా డాడీని అటు బొమ్మను అంటే అటు పోయిరట. అటు పోయినాక చిన్నమ్మ నేను గడ్డి మంది తాగినా అంటే ఎందుకు తాగిన బిడ్డ అంటే నా పైసలు పోయినాయి బెట్టాడినా నా పైసలు పోయినాయి అంటే 8 లక్షలు అంటే 10 లక్షల దాకా పోయినాయి పెద్ద చిన్నమ్మ అన్నాడట. పోయవో అని మా ఇల్లు గాడు ఉంటుంది సార్. ఆయనతో మాకు ఫోన్ చేసిర్రు దావదినే బానుగానికి కడుపు నొప్పి లేచి మన దాగిరంటే తెల్లని దాకా ఎటు మొత్తుకుంటూ వస్తారో ఏమని ఇట్లా బానుగాని కడుపు నొప్పి లేచిందట. వదినే అన్నం దొరుకొని రానగానే సడన్గానే ఊరికి వచ్చినాం. ఊరికి వచ్చి ఏం రా గట్లయినావు అని పట్టుకొని గడిపోయే వరకు ఆంబులెన్స్ వచ్చింది. ఆంబులెన్స్కి ఫోన్ చేసి ఆల్రెడీ నాకు ఇరక లేకుండానే ఆయనతో పట్టుకొని పోగా కక్కిండు. ఏంది బిడ్డ గట్ల కక్కుతున్నావు అంటే ఆంబులెన్స్ వేసినాం ఇక కక్కినాక. ఏందిరా గట్ల కక్కివంటే మందైన పెద్దమ్మ అన్నాడు. ఏం మందరు అంటే గడ్డి మంద అన్నాడు. ఎవరిని ఎత్తి గుద్దుకోగానే ఏం భయపట్టకూరు పెద్దమ్మ నాకు పైసలు పోయినాయి నాకు ఉండాలనిపించలేదు నా లేదన్న 10-15 లక్షలు ఉండే పెద్దమ్మ నేను మిషన్ తెచ్చుకుంటాను అనుకున్నా మీకు ఎవ్వరికి చెప్పలేదు. డాడీ ఫోన్లో ఆల్రెడీ 50,000 లాగోడి మందం పెట్టినా నాకు పంతులు కొట్టిండు పైసలు మన ఒడ్ల పైసలు ఉండే పంతులు ఒడ్ల పైసలు ఉండే అవి కాక ఇంకుండే పెద్దమ్మ అని అన్నాడు. ఇక గుద్దుకుంటా మొత్తుకుంటా కొంట పోయినాం. నార్సింగులు వేసినాం సారు తెల్లని దాకా నార్సింగులు ఉన్నాం. తెల్లారితే హైదరాబాద్కు రాసి ఆట ఆడవాళ్ళు బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు ఇచ్చే సలహా మీరు ఎట్లా బాధపడ్డారు? మస్తు బాధపడ్డాం. ఇసుంటి బాధ అయితే వాళ్ళకి రావద్దు సారు. ఈ బెట్లు ఆడద్దు ఇసుంటి బాధ ఇంకో తల్లిదండ్రులకి రావద్దు. ఆ బెట్లు ఆడు బంద్ పెట్టు సార్ జర బాంచని తెలియని పిల్లలు కూడా ఆడుతుర్రు. ఎక్కడికి వెళ్ళి పెద్ద ఫోన్ లేనిదేమో నడిచేటట్లేదు. కొడుకులకు నమ్మి మేముంటే మమ్మల్నే మాయం చేస్తుర్రు. ఊకే కావాలి కాయాలంటే ఏమి కావాలి కాయలేము సారు మీ దాయ మీ దండం చేస్తాం. ఓకే, చూడొచ్చు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు అంటే యువతకు వచ్చే అందులో ఏదైతే ఆన్లైన్ కావచ్చు లేకుంటే యూట్యూబ్ లింకులు ఓపెన్ చేసిన ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నవారంతా కూడా ఒక మంచిని మాత్రం స్వీకరించాలి, చెడును మాత్రము దాన్ని తీసుకురావద్దని చెప్పి ప్రాధేయపడుతున్నారు. అంటే వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంగా వ్యవహరించారు. అసలు భానుప్రసాద్ వీళ్ళందరికీ కూడా మంచి ఏంది చెడు ఏంది చెప్పేవాడే. అంటే దాను నమ్మిండు. ఆ తర్వాత తాను హార్వెస్టర్ కొనుక్కోవడానికి దాచిపెట్టిన డబ్బులు పోవడంతో ఇంట్లో ఎవరు చెప్పలేక మనోవేదనకు గురై మాత్రం పురులోమని తాగినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, ప్రగతి.